నేనేమంటున్నా అంటే నేను ఫస్ట్ అదే చెప్పినాను. స్పీకర్ గారు మళ్ళీ కోర్టు గురించి వెయిట్ చేయకుండా లెజిస్లేచర్ యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క ఇంపార్టెన్స్ని పోగొట్టకుండా, దాని యొక్క వాల్యూ దాన్ని డిగ్రేడ్ చేయకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. వారికి మిగతా ఏడుగురు సంబంధించినటువంటి శాసనసభ్యుల అనర్హత పిటిషన్ కూడా పెండింగ్ ఉంది. స్పీకర్ గారి కార్యాలయం, స్పీకర్ గారి దగ్గర పెండింగ్ ఉంది. మా అప్లికేషన్ తీసుకోవడానికి నిరాకరించారు. కానీ మళ్ళీ మేము తప్పకుండా మా పార్టీ తరఫున న్యాయస్థానం ఆశ్రయిస్తాం. తప్పకుండా మాకున్నటువంటి హక్కు అది. కాబట్టి వారు అక్కడి వరకు వెయిట్ చేయకుండా మిగతా 7 సభ్యులది కూడా ఈ 4 వారాల లోపల నిర్ణయం తీసుకుంటే మన లెజిస్లేచర్కి గౌరవం పెరిగే విధంగా, అందరికీ గౌరవం. రేపు పొద్దున ఒక అధికారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది, ఒక మనకి ల్యాండ్ మార్క్ డిసిషన్ ఇప్పుడు అది. దాన్ని అందరూ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తప్పకుండా స్పీకర్ గారు మిగతా 7 సభ్యులు కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.